గణాధిపతియే నమః. ఓం గం గం గణపతియే నమః. అయ్యా, ఇప్పుడు రేపు శ్రావణ అమావాస్య 24వ తారీఖు ఆషాఢ అమావాస్య పవర్ ఏమిటంటే చాలా పవర్. అమ్మవార్లకి బాగా చేసుకుంటారు, బోనాలు బాగా చేసుకుంటారు. వచ్చే ఈ ఆషాఢ అమావాస్య నాడు చాలా పర్వదినం అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. ఎందుకంటే బోనాల పండుగ ఆ రోజు ఇంకా విపరీతంగా చక్కగా అన్ని గుళ్ళల్లోనూ, అన్ని అమ్మవారి గుళ్ళల్లోనూ, ఊళ్ళల్లో అవుతే ఆంధ్ర అవుతే గ్రామ దేవతలకి చక్కగా వాళ్ళు అక్కడ రకరకాల ఉపవాసాలతో ఉండి ఆడవాళ్ళు తెల్లవారుజామునే లేచి పసుపు కుంకాలు ఇచ్చుకుని చక్కగా స్నానాలు చేసి వాళ్ళు విధి విధానాలు పాటించి తెల్లవారుజాము నుంచి ముత్తైదులంతా ఇల్లు వాకలు శుభ్రాలు చేసుకుని వాకట్లో ముగ్గు పెట్టుకుని వారంతా ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే, ఆ రోజు ఉదయం అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు పానకం చలివిడి చక్కగా ఇలాగా రకరకాల బ్రాహ్మిన్స్ అవుతాయి, నాన్ బ్రాహ్మిన్స్ కోళ్ళు మేకలు వేసుకోవడం ఆనుమాయితీగా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఆ అమ్మవారు ఆషాఢ మాసం అంతా అమ్మవారి ప్రసిద్ధి. ఇక్కడ బోనాలు ప్రతి ఆదివారం చక్కగా బోనాలు, చక్కగా పెరుగు అన్నం, చక్కెర పొంగలి కుండలో చక్కగా పెట్టుకుని, ఆ కుండ మీద వేప కొమ్మలు పెట్టుకుని చక్కగా నెత్తిమీ పెట్టుకుని చక్కగా బ్యాండ్ మేళాలతో అమ్మవారి గుళ్ళకెళ్ళి ఆ అమ్మవారికి చక్కగా బోనం సమర్పించి చక్కగా విధి విధానాలతో పద్ధతులతో చక్కగా యథావిధిగా చేస్తారని చెప్పడానికి అక్కడ ఉంది. అయ్యా, ఈ ఆషాఢ మాసం ప్రసిద్ధి అంతా అమ్మవార్ల ప్రసిద్ధి అని చెప్పడానికి ఉంది. 24వ తారీఖు ఆషాఢ అమావాస్య నాడు చాలా గొప్పగా పర్వదినం అని చెప్పాలి. ఈ ఆషాఢ అమావాస్య అంటేనే అమ్మవార్లకి ఊళ్ళల్లో గ్రామ దేవతలు ఉంటారు. నూకాలమ్మ తల్లి, సత్యమ్మ తల్లి, వనూనమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఇలాగ రకరకాల మైసమ్మ, పోచమ్మ, సమ్మక్క, సారక్కలు ఇలాంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అమావాస్య నాడు, రేపు 24వ తారీఖు ఆషాఢ అమావాస్య గురువారం నాడు అందరూ చక్కగా వాళ్ళ తగిన విధి విధానాలతో ఆ పర్వదినం నాడు గుళ్ళంపట వెళ్ళి ఈ కుండాలు నెత్తిమీ పెట్టుకుని ఈ పలహారాలు అవి ఇవి అన్ని రకాలుగా చేసుకుంటూ ఆడవాళ్ళంతా చక్కగా అమ్మవారి గుడికెళ్ళి పసుపు కుంకాలు సమర్పించి చీరా జాకెట్లు సమర్పించుకుని చక్కగా విధి విధానాలతో ఎంతో బాగా చేస్తారు. అందుకని ఈ అమావాస్య పర్వదినం అంత గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది. అలాగే రేపు వచ్చే 8వ తారీఖు ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం మొత్తం ఆడవాళ్ళు ఎంతో విధి విధానాలతో చక్కగా శుక్రవారాలు, మంగళవారాలు చక్కగా విధి విధానాలతో ఎంతో అందంగా ముత్తైదులను పిలుచుకోవడం. మంగళవారం అవుతే శ్రావణ మంగళవారం నాడు చేసేది ఏమిటంటే, సాయంకాలం వెళ్ళి ముత్తైదులను పిలుచుకుని శనగలు, పళ్ళు, తాంబూలం అలాగే అన్ని పెట్టుకుని ముత్తైదులకు పసుపు రాసి, కాళ్ళకు పసుపు రాసి, గంధం పెట్టి, బొట్టు పెట్టి వాయినాలు ఇచ్చుకుని ఆయన అయితే శ్రావణ మాసం అంతా శుక్రవారం వరలక్ష్మి వ్రతం నాడు చేయవలసిన పండగ ఏమిటయ్యా అంటే, తెల్లవారుజామునే లేవడం, చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, దేవుడి మందిరం శుభ్రం చేసుకోవడం. ఆ వేళ విధి విధానంగా ఇంట్లో చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, కలశ స్థాపన చేసుకోవాలి. ఉదయం కలశ స్థాపన చేసుకుని చక్కగా ఒక పీట వేసి, దేవుడి మందిరంలో పీట వేసి, ఆ పీట మీద పద్మం వేసి, ముగ్గుతో పద్మం వేసి, వరిపిండి కానీ ముగ్గు కానీ పద్మం వేసి, ఆ పద్మం మీద కలశం పెట్టుకుని, ఆ కలశంలో ఇన్ని నీళ్లు, పసుపు నీళ్లు వేసి, ₹1 కాని వేసి, దాని మీద మామిడి కొమ్మలు పెట్టి, ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టి, ఆ కొబ్బరికాయ మీద పైన కలశం ఎర్రని గుడ్డ చుట్టి చక్కగా కలశం మీద పెట్టి ఓ పువ్వు, చామంతి పువ్వా, గులాబీ పువ్వా పెట్టి విధి విధానాలతో చక్కగా ముత్తైదులను పిలుచుకుని వరలక్ష్మి వ్రతం విధి విధానం ఏ విధంగా చేయాలి అంటే, ఆ అమ్మవారి నామాలు చదువుకోవడం. పసుపు గణపతి, హరిద్రా గణపతిని ఫస్ట్. హరిద్రా గణపతి అంటే పసుపుతో చేసే గణపతిని హరిద్రా గణపతి అంటారు. ఆ గణపతిని తయారు చేసి ఆ బియ్యం మీద పెట్టి, ఆ బియ్యం చక్కగా ఫస్ట్ వినాయకుడు సంకల్పం చెప్పుకోవడం, వినాయకుడు నామాలు చదువుకోవడం, తరువాత వరలక్ష్మి వ్రతం నామాలు చదువుకోవడం. ఆ నామాల యొక్క వరలక్ష్మి వ్రత కథ చక్కగా సాంప్రదాయ ప్రకారంగా షోడశోపచారాలతో సహా చేసుకుంటూ పూజ అయిన వెంటనే హారతలు, నివేదనలు ఏమిటయ్యా అంటే, అక్కడ బూర్లు, పులిహార, క్షీరాన్నం, రకరకాలు పిండి వంటలు ఏవైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎన్నో విధాలుగా వరలక్ష్మి వ్రతం సాంప్రదాయం ఏమిటయ్యా అంటే, ఎన్నో విధి విధానాలకి రకరకాలుగా చేసేందుకు శ్రావణ మాసం అంతా పర్వదినం, ఎంతో పర్వదినం ఇది. ఈ పర్వదినం అంటే ఏమిటయ్యా అంటే, ఎంతో చక్కగా ఎన్నో విధి విధానాలతో ఆడవాళ్ళంతా ఎన్నో రకాలుగా చేసుకుంటూ
ముత్తైదులను పిలుచుకొని తాంబూలాలు చక్కగా తయారు చేసి శనగలు వాయినాలు, శనగలు ప్రతి పళ్ళెల్లోనూ పెట్టి స్తోమత ఉన్న వాళ్ళు చీర జాకెట్ పెట్టచ్చు, లేని వాళ్ళు ఒక జాకెట్ పీసు, ఎర్ర జాకెట్ పీసు, పసుపు కుంకుమ గాజులు ఇటువంటివన్నీ పెట్టి చక్కగా ముత్తైదులందరికీ కాళ్ళకి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి వాళ్ళకి ఆ వాయనం ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుని ఇలా చేయడం వల్ల ఎందుకయ్యా శ్రావణ మాసమే ఆడవాళ్ళు ఈ విధి విధానం అంతా ఆడవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తారయ్య అంటే దీనికి కారణం పార్వతీదేవి. ఈ పార్వతీదేవి అప్పుడు ఆ మహాతల్లి శ్రవణ శుక్రవారాలు, శ్రవణ మంగళవారాలు ఆ మహాతల్లి చేసి ఇప్పుడు ఈ కలియుగం వచ్చాక, ఈ తరం వచ్చాక అది కంటిన్యూ అవుతూ ఉంది. ఆ మహాతల్లి ఆ పార్వతీదేవి ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ముత్తైదులను అందరినీ పిలిచి చక్కగా వరలక్ష్మి వ్రతం కథ విధి విధానాలు అందరికీ విన్నవించి తర్వాత ఇలాగే పాదాలకి పసుపు రాసి చక్కగా గంధం పెట్టి వాయినాలు శనగల వాయినం ఇచ్చి ఆవిడ భోజనాలు కూడా పెట్టి ఎంతో మంది సత్కరించి ఆ ముత్తైదులు అందరి చేత ఆశీర్వదింది. అదే విధానంగా ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే హిందూ ధర్మం సాంప్రదాయ ప్రకారంగా ఈ శ్రావణ మాసం ఆడవాళ్ల పండగ విపరీతంగా చక్కగా చేసుకుంటారు. దీనివల్ల ముత్తైదువులుగా భర్తల కోసం, పిల్లల కోసం, ఇంట్లో ఆయురారోగ్యాల కోసం అనేక విధాలుగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఆ లక్ష్మీదేవి ఆ వరలక్ష్మీదేవి వ్రతం నాడు ఇంటి క్షేమం కోసం, ఇంట్లో ఆరోగ్యాల కోసం, పిల్లలు చదువుల కోసం, అన్నిటి కోసం ఈ వ్రత విధానం పాటించడం వల్ల భర్తకి, పిల్లలకి అనేక రకాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఈ శ్రావణ మాసం ఎంతో ఉత్తమైంది. అలాగే రేపు 16వ తారీఖు కృష్ణాష్టమి వస్తోంది. 16వ తారీఖు కృష్ణాష్టమి నాడు మధురలో ఎంతో వైభవంగా చేస్తారు కృష్ణాష్టమి. మధురలో చేసే కృష్ణాష్టమి లక్షల మంది ఎంతో మంది భక్తులు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేడుకలు చూసి నాట్యాలు, కోలాటాలు రకరకాలుగా చేస్తూ ఆ పరమాత్మని సేవించుకుంటూ దర్శనాలు చేసుకుంటూ లక్షల మంది వస్తుంటారు. అలాగే ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ ఈ కృష్ణాష్టమి విధి విధానం ఎలాగయ్యా అంటే రాత్రి వేళ చేసే పండగ ఇది, పగల చేసే పండగ కాదు. రాత్రి ప్రతి చోట చక్కగా ఉట్టిలు కట్టడానికి చక్కడికి పైన కర్రలు కట్టి ఆ కర్రకి ఉట్టిలు వెళ్లాడి తీసి చక్కగా పిచికారీలతో కానీ నీళ్ళ మగ్గుతో బకెట్లతో నీళ్లు పెట్టుకుని అక్కడ ఆ రాత్రి 7-8 నుంచి రాత్రి 10-11 దాకా చక్కగా ఈ కృష్ణాష్టమి మహోత్సవం ఎంతో బాగా చేస్తారు. ఈ కృష్ణాష్టమి అంటేనే పర్వదినం చాలా గొప్పదని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఆ వేళ రాత్రి ఆ కృష్ణ పరమాత్మకు ఉట్టి కొట్టడం, ఆయనకి వెన్న అంటే మహా ఇష్టం. ఆ వెన్న ముద్దలు నైవేద్యం పెట్టి అందరూ చక్కగా అందులో చక్కెర వెన్న వేసి ఆ ప్రసాదం సేకరించడం వల్ల కూడా ఇస్కాన్ టెంపుల్లో ఇవి అన్ని బెంగళూరు అనగా హైదరాబాద్ అనగా ఎక్కడ చూసిన ఇస్కాన్ టెంపుల్లో కలకలాడుతూ ఈ పండుగ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేస్తారు. దాన్ని విధి విధానాలతో భక్తులందరూ లక్షలాది మంది ఆ దేవాలయాలకు వెళ్ళడం, చక్కగా కోలాటాలు చూడడం, చక్కగా సంబరాలు చూడడం, అనేక విధాలుగా కృష్ణాష్టమి అంటేనే ఎంతో పవిత్రమైన పండగ అని చెప్పడానికి ఆయన మహానుభావుడు. ఆయన్ని ఫస్ట్ అన్నిటికీ కారకుడు, లయకారకుడైన దేనికైనా దశావతారాల్లో ఎత్తిన ఏ అవతారం చూసినా ఆ పరమాత్మ చేసేది ఇంత అంతా కాదు. ఒక్క అవతారం కాదు ఆయనది, ఎన్నో అవతారాలు, దశావతారాలు ఎత్తుతాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అవతారం ఎత్తి ఆయన ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏది వచ్చినా ఆయన సంహరించడానికి కూడా ఉగ్రనరసింహుడు అవుతాడు. అలాగే రకరకాల విధి విధానాలతో ఏ టైంలో ఎక్కడ ఆపద వచ్చినా ఆపదకు వెళ్ళి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను చూసి, అలాగే సుభద్రాదేవికి ఆయన రక్షాబంధం కట్టి ఎంతో చక్కగా చేస్తాడు. అనేక రకాలుగా ఎన్నో ఈ కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవడానికి చాలా మంది భక్తులు, అనేక లక్షల మంది, కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పర్వదినం నాడు చేసేది 16 కృష్ణాష్టమి నాడు చాలా ఉత్తమమైన పండుగ అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి. ఈ 9వ తారీఖు రాఖీ పౌర్ణమి వస్తోంది కాబట్టి ఆ వేళ ఎవరయ్యా అంటే అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచే వచ్చింది, పార్వతీదేవి దగ్గర నుంచి. ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ సుభద్రాదేవికి దగ్గరికి వెళ్ళి రాఖీ పౌర్ణమి కట్టించుకుని చక్కగా ఆ చెల్లెలకి తగిన చక్కగా పసుపు కుంకుమ చీర జాకెట్టు తాంబూలంలో అన్ని పళ్ళు కాయలు ఇచ్చి రక్షాబంధనం కట్టారు. రక్షాబంధనం అంటే దాని అర్థం ఏమిటాయి అంటే అన్నా చెల్లెళ్ళ బంధం, అక్కా తమ్ముళ్ళ బంధం. ఆ బంధం ఎలాంటిదంటే అపురూపమైన బంధం. ఈ ఇంత అంత అని కాదు అక్కడ చెప్పడానికి. ఆ బంధం ఏంటంటే చెల్లికి అన్నగారు అభయహస్తం, అక్క చెల్లి నేను ఉన్నా నీకు,
నాకు రక్షాబంధనం కట్టావు కాబట్టి నీకు ఇగో నాకు చేతనైంది కానుక నీకు ఇస్తున్నాను, ఇది తీసుకుని నాకు చక్కటి భోజనం పెట్టి నీకు నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి బంధం. రక్షాబంధనం అంటేనే ఎంతో పవిత్రత. అక్కడ అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు, ఫ్రెండ్షిప్ లో కూడా చక్కగా ఒక అమ్మాయి వచ్చి అన్నగా భావించి చక్కగా రాఖీ కట్టించుకుని ఆయన తోచింది డబ్బుల రూపాయన అవ్వచ్చు, చక్కగా లేదా బట్టల రూపాయన అవ్వచ్చు, ఆ అమ్మాయికి కానుక ఇస్తారు. అలాగే ఆ అమ్మాయి కూడా అన్నకి స్వీటో ఏదో ఇచ్చి ఆ రక్షాబంధనం కట్టించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది. ఒక అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలని లేదు. ఎక్కడ ఆప్యాయత, అభిమానం, బంధుత్వ బాంధవ్యాలు పెరగాలంటే ఈ రక్షాబంధనం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. దానివల్ల ఆప్యాయత, బంధుత్వ బాంధవ్యాలు పెరగడం ఎంతో ఉపయోగపడుతుంది. రాఖీ పండుగ అంటేనే అంత పవిత్రత. ఇంకోటి జంధ్యాల పౌర్ణమి కూడా ఆ రోజే. బ్రాహ్మణులు అన్న వాళ్ళంతా వైష్ణవులు అనగా, వైశ్యాస అనగా, ఎవరైనా చారీలు అనగా ఆ వేళ యజ్ఞోపవీతం, నూతన యజ్ఞోపవీతం వేసుకుని చక్కగా సంకల్పం చెప్పి ఆ యజ్ఞోపేతం వేసుకుంటూ ఆ గాయత్రి మంత్రాన్ని 11 సార్లు స్మరించి పాత యజ్ఞోపేతం ఉండగా కొత్త యజ్ఞోపేతం వేసుకుని ఆ పాత యజ్ఞోపేతం పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి అదే జంధ్యాల పౌర్ణమి అంటారు, దాన్నే రాఖీ పౌర్ణమి అంటారు, అన్నా చెల్లెళ్ళ బంధం అంటారు. అనేక రకాలుగా ఆ పౌర్ణమి నాడు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇది శ్రావణ మాసంలో చేయవలసిన పండగలు. చక్కగా ఈ పండగలు అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందయ్యా అంటే చాలా చక్కగా అన్ని విధాల అన్ని రంగాల్లో వృషభ రాశి వారికి చాలా బాగుందని చెప్పడానికి మార్చి 30 నుంచి వచ్చే ఉగాది 2026 ఉగాది దాకా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. వృషభ రాశిలో ఉన్న వారంతా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అన్ని చక్కగా వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ప్రమోషన్లు అవ్వచ్చు, విదేశాలు వెళ్ళని వాళ్ళకి వెళ్ళడం, వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడం, అలాగే ఇక పోతే ప్రేమ వివాహాల్లో అవని వాళ్ళకి ప్రేమ వివాహాలు సెట్ అవ్వడం, ప్రేమ వివాహాలు జరగడం, అలా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉత్తమమైన వ్యాపారం. ఇప్పటిదాకా ఇబ్బందులు పడ్డ వాళ్ళంతా ఈ ఉగాది నుంచి వృషభ రాశికి చాలా ఉత్తమమైన కాలం, లాభదాయకంగా ఉందని చెప్పడానికి ఎంతో చక్కటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి. ఏమిటయ్యా వీళ్ళకి అదృష్టం అంటే ఏం పట్టుకున్నా బంగారం, మట్టి పట్టినా బంగారం, అనేక రకాల విధాలుగా ఎటు చూసినా ధనాదాయం రావడం. అయితే ఒకటి ఇక్కడ ఈ వృషభ రాశి వారికి అందరికీ బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. అక్కడ దశ దిశలో బట్టి ఒకవేళ వృషభ రాశి శుక్రుడు అధిపతి, అలాగే వారు ఏం చేయాలి, వాళ్ళకి శుక్ర మహాదశో, చక్కగా బుధ మహాదశో, చక్కగా గురు మహాదశో ఇలాగ జరుగుతున్న వాళ్ళందరికీ టాప్ పొజిషన్ అని చెప్పాలి. అలాగే శని మహాదశ నడుస్తున్నాడా, రావు మహాదశ నడుస్తున్నా, కుజ మహాదశ నడుస్తున్నా వాడు కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పడానికి ఉంది. వృషభ రాశి అందరికీ మొత్తం దేశం అంతా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం లేదు. అక్కడ దశది నక్షత్రాధిపతి బట్టి కానీ, లేకపోతే అక్కడ వాళ్ళ దాంట్లో జాతకాల్లో ఆ కుండల్లో ఏం నడుస్తోంది, ఏ దశ నడుస్తోంది, ఆ దశని బట్టి వీళ్ళు బాగుంటారని చెప్పడానికి ఉంది. అంతేకాని వృషభ రాశి వాళ్ళందరికీ టాప్ అని చెప్పడానికి ఆస్కారం లేదు. చాలా మంది చెప్తుంది ఏంటంటే ఒక రాశి లక్షల మందికి ఉంటుంది, అదే రాశి ఆ రాశి వాళ్ళందరికీ ఎలా బాగుంటుందని చెప్పడానికి ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకా వృషభ రాశి టాప్ అండి అని చెప్తూ ఉంటారు. అలా చెప్పకూడదు. వ్యక్తిగత జాతకాన్ని కూడా విమర్శించాలి. మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి, ఏమండి వృషభ రాశి బాగుందన్నారు, నాది రోహిణీ నక్షత్రం, లేకపోతే ఇది ఇన్నేక రకాలుగా ఉంది, దీనివల్ల నా జాతకం ఒకసారి చూపించే. అప్పుడు ఆయన అయ్యా నీకు ఇది గురు మహాదశ నడుస్తోంది, బాగుంది, ఇంకా నీకు పట్టిందల్లా బంగారం నా సిద్ధాంతి గారు. అదే ఏ శని మహాదశ నడుస్తుంటే వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు, సగం మిశ్రమ ఫలితాలు ఇస్తారు, సగం ఇబ్బందులు పడతారు. అలాగే రావు మహాదశలో కూడా ఇబ్బందులు వస్తాయి. అంతేగాని టాప్ అన్నారని చెప్పేసి మీరు నమ్మి బోల్తా పడకండి. అక్కడ సిద్ధాంతులు కూడా కొంతమంది చెప్పట్లేదు, చెప్పి తీరాలి. ఒక వ్యక్తికి జాతకుడు వచ్చాడంటే నాయన ఇంకా వృషభ రాశి నీది చాలా బాగుంటుంది, అన్ని విధాలా ఇంకా నీకు టాపు అని చెప్తున్నారు. అది పద్ధతి కాదు. జాతక విమర్శన చేసేటప్పుడు ఒక రాశి ఫలం బాగుంది అని చెప్పడానికి అందరికీ బాగుండదు. కొన్ని లక్షల మందుల్లో సగం మందికే బాగుంటుంది. ఆ సగం మందిలో ఇగో నేను చెప్పినట్టుగానే గ్రహ బాధలు ఉంటాయి. ఆ గ్రహ బాధలను కూడా మనం ట్రాలీ అక్కడ చూసుకోవాలి. ఏ విధంగా ఉంది, ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగలేదు. అలాగే వృషభ రాశి వాళ్ళంతా చిటికిన వేలుగా డైమండ్ పెట్టుకోవడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి. ఆ రకంగా వృషభ రాశి వారు ఈ విధంగా పాటించండి, అన్ని విధాలా బాగుంటారని చెప్పడానికి బాగుంది.